సో, మన టాపిక్ ఈరోజు సంగం ఏజ్. సంగం ఏజ్. సో, ఈ సంగం ఏజ్ అంటే ఏంటంటే, సౌత్ ఇండియా ఏం ఎక్స్‌పీరియన్స్ చేసింది బాగా? సౌత్ ఇండియా ఏం ఎక్స్‌పీరియన్స్ చేసిందంటే, ఫస్ట్ బ్రాంజ్ ఏజ్ తీసుకుందాం. ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే, బ్రాంజ్ ఏజ్ వల్ల సౌత్ ఇండియాకి ఎలాంటి యూజ్ లేదు. బ్రాంజ్ ఏజ్ అంటే ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఒక్కటన్నా సౌత్ ఇండియా సైట్ ఉందా? లేదు. సో, ఈ బ్రాంజ్ ఏజ్ వల్ల సౌత్ ఇండియాకి ఎలాంటి యూజ్ లేదు. కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో ఏమేం చేసేవారంటే, ఈ కాపర్‌కి బదులుగా లార్జ్ రాక్స్‌ని ఎక్కువగా వాడేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద రాళ్ళతోనే ఎక్కువ ఇల్లు కట్టడం, గుహలు కట్టడం చేసేసేవాళ్ళు. ఓకే. అంటే దేని మీద డిపెండ్ అయిన అర్థం? అంటే ఇండియా బ్రాంజ్ ఏజ్ నుంచి సౌత్ ఇండియా మెసోలిథిక్ ఏజ్ అంటే మెగాలిథిక్ ఏజ్‌కి బాగా అడాప్ట్ అయింది. మెగాలిథిక్ ఏజ్ అంటే ఐరన్ ఏజ్. ఐరన్ యూజేషన్ బాగా ఎక్కువైంది. లార్జ్ నెంబర్ ఆఫ్ ఐరన్ బాగా యూజ్ చేశారు. ఎక్కడ? సౌత్ ఇండియాలో. సో, దాన్ని మనం ఐరన్ ఏజ్ ఇన్ సౌత్ ఇండియా అంటాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2500 బీసీ టు 500 బీసీ. సౌత్ ఇండియాలో ఐరన్ ఎక్కువ యూజ్ చేశారు. బ్రాంజ్ యూజ్ చేయలే. ఎందుకు? బ్రాంజ్ ఏజ్ అంటే ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం బ్రాంజ్ ఏజ్ అంటాం. మరి గోల్డెన్ ఏజ్ గుప్తా పీరియడ్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. గోల్డెన్ పీరియడ్. అయితే దీన్ని ఏమంటామంటే ఐరన్ ఏజ్. దీన్ని సంగం ఏజ్‌ని. అంటే ఈ సంగం అంటే ఏంటో అప్పుడు చూద్దాం. సో, దీంట్లోకి వెళ్ళే ముందు వాళ్ళ క్రాఫ్టింగ్ ఎలా ఉండేది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదో చూద్దాం. సో, వీళ్ళ పాటరీ అంటే ఏంటిది? కొండల మీద ఎలాంటి బొమ్మలు వేసుకునేవాళ్ళు. అప్పట్లో కొండల మీద బొమ్మలు వేసుకునేవాళ్ళు. వీళ్ళ కొండల మీద ఎలాంటి బొమ్మలు వేసుకునేవాళ్ళు అంటే రెడ్ కలర్‌ని, బ్లాక్ కలర్‌ని బాగా చూసేవాళ్ళు ఈ కొండల మీద. సో, వీళ్ళ కమ్యూనిటీ ఏందంటే పాస్టోరల్ కమ్యూనిటీ. పాస్టోరల్ కమ్యూనిటీ అంటే ఏంటి? ప్రీస్ట్ హెడ్‌గా ఉంటాడు. పురోహితుడే అప్పట్లో రాజు, కింగ్‌లా ఉండేవాడు. ఇదంతా దేని గురించి? సౌత్ గురించి. సౌత్‌లో పాస్టోరల్ కమ్యూనిటీని బాగా ఫాలో అయ్యేవాళ్ళు. అగ్రికల్చర్ తెలుసు, కానీ దాన్ని పాటించలేదు వీళ్ళు. అగ్రికల్చర్ తెలుసు, దాన్ని పాటించలా. సో, ఈ సౌత్ ఇండియా అంటే 3 రాజ్యాలు మనం బాగా చెప్పుకుంటాం. ఈ 3 రాజ్యాలు ఏంటి అంటే చోరా, చేల, పాండ్య. సౌత్ ఇండియా అంటేనే ఈ 3 రాజ్యాలు. చోరా, చేల, పాండ్య. ఈ 3 రాజ్యాల్ని మంచిగా పరిపాలించినయి. సో, ఇప్పుడు ఈ సంగం ఏజ్ అంటే ఏవేంటయ్యి చూద్దాం. ఈ సంగం ఏజ్ అంటే ఫస్ట్ ఈ సంగం అంటే ఏంటి? సంగం అంటే ఏంటి? కూడుకొనడం. నలుగురైదుగురు కూడుకుంటే దాన్ని సంఘం అంటాం కదా! సో, దాన్నే అసెంబ్లీ అంటాం. అసెంబ్లీ అంటే ఏంటంటే కూడుకుంటాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడుకుంటాం. సో, ఇది ఎక్కడయ్యా ఉందంటే తుంగభద్రకి సౌత్‌లో ఉంది. కృష్ణా నది ఇలా పారుతుందనుకో, దీనికి సౌత్‌లో తుంగభద్ర నదికి కృష్ణా తుంగభద్ర మధ్యలో ఉంది ఈ ప్లేసెస్. సో, ఇక్కడ ఏముండేవి? 3 సంగమ్స్ ఉండేవంట. 3 సంగమ్స్. ఎవరు దీన్ని బాగా ఫాలో అయ్యేవాళ్ళు అంటే పాండియన్స్. చోరా, చేల, పాండ్యాలు ఈ పాండియన్స్ బాగా ఫాలో అయ్యేవాళ్ళు. సో, ఈ అసెంబ్లీస్ ఎక్కడెక్కడ బాగా హెల్ప్ చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు అంటే తమిళనాడులో బాగా పెట్టేవాళ్ళు. తమిళనాడులో ఈ సంగమ్స్‌ని బాగా పెట్టేవాళ్ళు. సో, తమిళనాడులో అలా పెట్టడం దాన్నేమంటారంటే ముచ్చాంగం అంటారు. సో, ఆ సంఘాలు ఏమేంటియి? 3 పెట్టారని చెప్పాం కదా! ఆ 3 డిస్కస్ చేద్దాం. ఆ 3 ఏంటియంటే ఫస్ట్ సంఘం మదురైలో పెట్టారు. మదురై అంటే తమిళనాడు. మధుర అంటే ఉత్తరప్రదేశ్‌లో ఉంటది. ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. మదురై తమిళనాడు. సో, చైర్మన్ ఎవరయ్యా అంటే రిషి అగస్త్య. సో, రెండోది ఇది ఇంపార్టెంట్. కపడాపురం చైర్మన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తోల్కప్పియార్ ఇది ఇంపార్టెంట్ పేరు, ఎందుకంటే తర్వాత వస్తుంది. తోల్కప్పియార్. మూడోది మూడో ప్లేస్ మదురై. ఎవరు? నక్కాయర్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ తోల్కప్పియార్ పేరు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తోల్కప్పియార్ ఒక బుక్ రాస్తాడు. ఏం బుక్ అంటే అది? తోల్కప్పియం బుక్. తోల్కప్పియం బుక్ రాస్తాడు. ఇదేంటంటే ఫస్ట్ తమిళ్ గ్రామర్ బుక్.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తోల్కప్పియం రిటర్న్ బై తోల్కప్పియార్. తోల్కప్పియార్ రిలేటెడ్ టు సెకండ్ సంగం ఏజ్. సెకండ్ సంగం ఏజ్‌కి సంబంధించినోడు ఈ తోల్కప్పియార్. సో, ఇప్పుడు వీళ్ళ లిటరేచర్ ఎలా ఉంది? సంగమ్స్ లిటరేచర్ ఎలా ఉంది? సో, ఈ చోరా చేలా పాండ్యా గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ సంగం లిటరేచర్ ఎలా ఉండేదంటే 2 టైప్స్‌గా ఉండేది. ఆ ఫస్ట్ టైప్ ఏంటయ్యా అంటే నరేటివ్. నరేటివ్ అంటే ఏంటి? కథల రూపంలో ఉండేది. కథల రూపంలో ఉండేది. దాన్ని ఏమంటామంటే మేల్కనక్కు అంటాం. మేల్కనక్కు. సో, రెండోది ఏంటయ్యా అంటే డియాడాక్టిక్ అంటే పొయిటిక్. అంటే పద్యాల రూపంలో అలా ఉండేది. దీన్ని ఏమంటామంటే కిల్కానక్కు. కిల్కానక్కు. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. కిల్కానక్కు. సో, ఇలా ఉండేవి. సో, ఎపిక్స్ అంటే ఏంటి? ఇతిహాసాలు, కథలు. వీళ్ళ టైంలో కథలు ఎలా ఉండేవి, ఇతిహాసాలు ఎలా ఉండేవి, వీళ్ళ చరిత్రను ఎలా వర్ణించాయో అప్పుడు చూద్దాం. ఎపిక్స్. వీళ్ళకి 2 ఎపిక్స్ ఉండేవి. ఒకటి శిలాపతికారం. ఇదేంటంటే ఈ బుక్ రాసింది ఎవరంటే ఇలాంగో ఈ బుక్ రాస్తాడు. ఈ స్టోరీ ఏంది అంటే ఒక లవ్ స్టోరీ. సో, కోలవన్ అనే ఆయన కోర్టులో ఉన్న మాధవి అనే కాల్ని ఎలా లవ్ చేశాడు, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటని. ఏంటది? శిలాపతికారం. ఇప్పుడు నెక్స్ట్ది మణిమేకలాయ్. రెండోది మణిమేకలాయ్. సో, ఈ స్టోరీ ఏంటి? సేమ్. ఈ స్టోరీ ఎవరి గురించి అంటే ఈ కోలవన్ మాధవి ఉన్నారు కదా, వాళ్ళ డాటర్ గురించి. కోలవన్ మాధవి యొక్క డాక్టర్ ఎవరు? మణిమేకలాయ్. కోలవన్ మాధవి యొక్క డాక్టర్ గురించి మణిమేకలాయ్ అనే స్టోరీ. సో, ఇవి వీళ్ళ జియోగ్రఫీ, వాళ్ళ కట్టడాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎలా ఉండేవి అవి డిస్కస్ చేసి మనం చేరా చోళ పాండ్యా గురించి మనం డిస్కస్ చేసేద్దాం. సో, ఇప్పుడు వాళ్ళ జియోగ్రఫీ ఎలా ఉంది, వాళ్ళ చుట్టూ ఉన్న పర్వతాలు ఎలా, వాళ్ళ ప్రకృతి, వాళ్ళ వాతావరణం ఎలా ఉంది మనం డిస్కస్ చేద్దాం. సో, జియోగ్రఫీకి వచ్చేసరికి తెనాయిస్ అంటారు. తెనాయిస్ అంటే ఏంటంటే పెద్ద రాజ్యాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలు చేయడం. ఈ ప్రతి తెనాయికి ఒక హెడ్ ఉంటాడు. ఎవరంటే వాడి పేరు మూవెండార్ అంటాం. ప్రతి తెనాయికి ఒక హెడ్ ఉంటాడు. తెనాయి రిలేటెడ్ టు విచ్ ఏజ్ అని అడుగుతాడు. సంగం ఏజ్. సో, ఇప్పుడు ఈ తెనాయిస్గా విడిపోయింది కదా. ఇప్పుడు ఇవే రాజ్యాలు చేర చోళ పాండ్యాగా విడిపోయినాయి. తెనాయిస్కి హెడ్ ఏమంటాం? మూవెందార్స్ అంటాం. సో, ఇది. ఇప్పుడు ఈ తెనాయిస్ అనేవాళ్ళు 5 కేటగిరీస్గా విడిపోయారు. అంటే వాళ్ళ ఏరియాస్ని బట్టి. కొంతమంది సముద్రం దగ్గర ఉంటారు. సముద్రం దగ్గర ఉండే వాళ్ళని ఏమంటాం మనం? మత్స్యకారులు అంటాం. లోపల ఉండే వాళ్ళని ఏమంటాం? కొంతమంది ఏమో సిటీల దగ్గర ఉంటారు, బిజినెస్ చేసుకుంటాం కదా, అలా. సో, వీళ్ళ దగ్గర ఉన్న వర్క్ సిస్టమ్ ఎలా డివైడ్ చేశారు, వాళ్ళ ప్యాటర్న్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీళ్ళకి 5 రకాలు అని చెప్పే కదా. ఫస్ట్ కురూచి తెనాయ్ అంటే వీళ్ళు హంటింగ్కి సంబంధించిన వాళ్ళు అంటే ఎక్కడ ఉంటారు? మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. తమిళనాడు దగ్గర ఉన్న సౌత్ ఇండియాలో ఉన్న ఫారెస్ట్ ఏరియాస్లో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు 2 పలాయ్ తెనాయ్. దే డూ యానిమల్ హస్బెండరీ అంటే జంతువులను పెంచడం. అంటే పాల కోసం, మాంసం కోసం, జుట్టు కోసం పెంచుతాం కదా, అలా. దాన్ని మనం యానిమల్ హస్బెండరీ. పలాయ్ వాళ్ళు అలా చేసేవాళ్ళు. 2 ముల్లాయ్. ముల్లాయ్ యానిమల్ హస్బెండరీ. ఈ పుల్లాయ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే క్యాటిల్ లిఫ్టర్స్ అండ్ ప్లండర్స్. క్యాటిల్ లిఫ్టర్స్ అంట ఈ పల్లాయ్ వాళ్ళు. క్యాటిల్ లిఫ్టర్స్ అంట. ఇప్పుడు 4th మారుటం తినాయ్ అంట. ఈ బ్యాచ్. ఫస్ట్ దామో కురుచి, 2 పలాయ్, 2 ముల్లాయ్, 4 మారుటం. సో, ఈ మారుటం అంటే చూద్దాం. దేని అగ్రికల్చర్ చేయాలంటే ఈ మారుటం తినాయ్ వాళ్ళు చేసేవాళ్ళు. రెండోది లాస్ట్ది నేత్యాల్ తినాయ్. దడు ఫిషింగ్ అంటే ఎక్కడ ఉండేవాళ్ళు? సముద్రం పక్కన ఉండేవాళ్ళు. ఫిషింగ్, సాల్ట్ కలెక్షన్ చేసేవాళ్ళని నేత్యాల్ అన్నాం. ఇవంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్. చోరాస్, చేలాస్, పాండ్యాస్ అవి ఇంపార్టెంట్ మనకి. చూద్దాం. ఫస్ట్ చేరాస్.
చేరాస్. ఈ చేరాస్ ద రూలింగ్ కేరళని పరిపాలించేవాళ్ళు. అండ్ కొన్ని తమిళనాడులో కొన్ని పార్ట్స్ని కూడా పరిపాలించాడు. సమ్ పార్ట్స్ ఇన్ తమిళనాడు. వీళ్ళ క్యాపిటల్స్ మనకి ఇంపార్టెంట్. చేరా క్యాపిటల్ వంచి కారార్ అన్న ఒకటే. సో వీళ్ళు మంచి ట్రేడ్ చేసుకునేవాళ్ళు అంటే వీళ్ళకి ఏముండాలి, ఖచ్చితంగా పోర్ట్ సిటీ ఉండాలి. కేరళ మనకి పోర్ట్ ఉందిగా, అంటే కేరళకి బీచ్ ఉందిగా. సో వీళ్ళ మెయిన్ సిటీస్ ఏంటంటే ముచ్చిరీస్ అండ్ తొండి పోర్ట్ సిటీస్ ఎవరికి, చేరాస్కి. సో ఈ పోర్ట్ సిటీస్ ఉండడం వల్ల ఏంటి, సముద్రంలో ఉన్న వీళ్ళ గూడ్స్ మొత్తం ఇక్కడ పంపించేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకునేవాళ్ళు. ఇలా ఎక్కువ కంట్రీస్ యొక్క వాళ్ళ రాజ్యం యొక్క ఎకానమీ పెంచుకునేవాళ్ళు. సో ప్రతి ఒక్కదానికి ఒక ఎంబ్లం ఉంటుంది. ఈ చేరాస్కున్న ఎంబ్లం ఏంటంటే బౌ అండ్ యారో, అంటే విల్లు ఇలా ఉంటుంది కదా, తాడు ఇలా కట్టి ఇలా బాణం, ఇలా విల్లు. ఇది బౌ అండ్ యారో ఈ చేరాస్కున్న ఎంబ్లం. సో ఈ వీళ్ళలో ఉన్న మంచి రాజా ఎవడయ్యా అంటే గ్రేటెస్ట్ చేరా రాజులు పరిపాలిస్తూ ఉంటాడు కదా. గ్రేటెస్ట్ చేరా ఎవరయ్యా అంటే సెంగుట్టవన్. గ్రేటెస్ట్ చేరా. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమంటాం, రెడ్ చేలా. ఈయనేమంటాం, రెడ్ చేలా అంటామంట. ఎందుకు, మేబీ చాలా డిస్ట్రక్షన్ చేసి ఉంటాడు. రెడ్ చేలా. రెడ్ అంటే ఏంటి, ఇంపార్టెంట్కి లేదా డేంజర్గా గుర్తు కదా. సో రెడ్ లెటర్ డే, ఇంపార్టెంట్ డే, రెడ్ చేలా. ఇంపార్టెంట్ చేలా ఆర్ మంచి డేంజరస్ చేయాల. గ్రేటెస్ట్ ఎవరు అంటే సెంగుట్టువన్. సింబల్ ఏంటిది, బౌ అండ్ యారో. సో ఈయన పట్టిని కల్ట్ అనేదాన్ని నిర్మించాడు. సో వీళ్ళు ఎవరిని వర్షిప్ చేసేవాళ్ళు అంటే కన్నాంగిని వర్షిప్ చేసేవాళ్ళు. ఈ కన్నాంగి ఎక్కడ వచ్చింది అంటే మనకే ఇందాడ ఆ రాజురాల సలాపేత్తుకాం అనేది మనకి ఇందాడ వచ్చింది, సలాపతికారం. సో అక్కడ అది కోవలన్ అని ఆయన వర్షిప్ చేయలే. కోవలన్ అని ఆయన మాధవిని లవ్ స్టోరీ నడపలా. సో అక్కడ ఒక దేవత వచ్చింది మనకి, కన్నాంగి అని. సో ఆ కన్నాంగి ఇక్కడే ఆమె. సో ఆమెను వర్షిప్ చేసుకునేవాళ్ళు ఎవరో ఈ చేరాస్ అనుకునేవాళ్ళు. ఆమె దేనికి ఎందుకు అంత వర్షిప్ చేసేవాళ్ళు అంటే ఆమె ప్యూరిటీకి సింబల్. ఆమె సింబల్. సో ఈయన గురించి ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ రాశారా అంటే రాశారు. పులగార్ ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు చేరాస్. ఇది చేరాస్ గురించి, పులగార్ ఇన్స్క్రిప్షన్ చేరాస్ గురించి రాశారు. సో వీళ్ళ తర్వాత రాజ్యం అంతే ఉందయ్యా అంటే లేదు, ఎవరు వచ్చారంటే చోళాస్. ఈ చోళాస్ మనకి చాలా ఇంపార్టెంట్. కొన్ని బిరుదులు వస్తాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చోళాస్. ఈ చోళాస్ కంప్లీట్గా దేనికి సంబంధించిన వాళ్ళు అంటే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఉంటుంది కదా తమిళనాడు, ఇట్లా ఈ ప్లేస్లో ఉంటుంది తమిళనాడు. సో వీళ్ళేమనే వాళ్ళు అంటే చోళమండలం అనేవాళ్ళు వీళ్ళని. ఇప్పుడు అదే కాలక్రమేణా ఏమొచ్చిందంటే కోరమాండల్ అంటే కోస్ట్ ఉంది కదా, చోళమండలం కాస్త కోరమాండల్ అయింది. అంటే అక్కడ తమిళనాడుని వీళ్ళు బాగా పరిపాలించారు అని అర్థం. చోళాస్. వీళ్ళకి ప్రతి ఒక్క కంట్రీ ప్రతి ఒక్క రాజ్యానికి ఒక క్యాపిటల్ ఉండదు కదా. వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే పుహార్ ఇస్ ద పోస్ట్ సిటీ. దీన్నే ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారంటే కావేరీ పట్నం అంటున్నారు. అంటే అప్పట్లో అనేవాళ్ళు పుహార్. ఇది ఒక పోర్ట్ సిటీ, అంటే ఇక్కడ ఉండేది సముద్రానికి ఆనుకుని ఉండేది. ఎందుకు, ట్రేడ్ జరిపించుకోవడానికి, పక్కన కంట్రీస్కి ట్రేడ్ జరిపించుకొని లాభాలు పొందుకోవడానికి, వీళ్ళ రాజ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి పోర్ట్ సిటీస్ నిర్మించుకుంటారు. దానివల్లే కదా కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది, ట్రేడ్ జరిగి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో అలా ఈ చోళాస్ అనే వాళ్ళకి పుహార్ అనేది పోర్ట్ సిటీ లేదా క్యాపిటల్ సిటీ. సో ప్రతి ఒక్కదానికి ఒక సింబల్ ఉంటుందని చెప్పాగా. ఈ చోళాస్కి సింబల్ టైగర్. ఎవరయ్యా ఫస్ట్ రోలర్ అంటే ఇలారా ఫస్ట్ రోలర్. సో వీళ్ళకి వచ్చేటప్పుడు ఒక గ్రేటెస్ట్ రోలర్ ఉన్నాడు. గ్రేటెస్ట్ రోలర్ ఎవడయ్యా అంటే కరికాల కట్టప్ప. కరికాల. సో ఈ కరికాల గ్రేటెస్ట్ రోలర్. ఎంత గ్రేటెస్ట్ రోలర్ అంటే ఈయన చేసిన ఫేమస్ యుద్ధం ఒకటి ఉంటుంది, బ్యాటిల్ ఆఫ్ వెన్నీ. చాలా ఇంపార్టెంట్, బ్యాటిల్ ఆఫ్ వెన్నీ. ఈ బ్యాటిల్ ఆఫ్ వెన్నీలో ఏం చేస్తాడంటే ఈ కరికాల దేనికి సంబంధించినవాడు, చోళాకి. ఎవరెవరు నడుస్తాడంటే
చేరాస్‌ని, పాండ్యాస్‌ని ఇద్దరిని ఈ బ్యాటిల్‌లో ఓడిస్తాడు. ఎక్కడ ఓడిస్తాడయ్యా అంటే కావేరీ నది ఒడ్డున. ఇది ఇంపార్టెంట్. కావేరీ నది ఒడ్డున బ్యాటిల్ ఆఫ్ వెన్నీ జరిగిద్ది. ఎవరెవరిని ఓడిస్తాడయ్యా అంటే చేరాస్‌ని, పాండ్యాస్‌ని ఇద్దరిని కంబైన్‌గా ఓడించిన ఒకే ఒక్క రాజు ఈ కరికాల. కరికాల రిలేటెడ్ టు విచ్ డైనాసిటీ? చోళ డైనాసిటీ. సో ఇలా. సో వీళ్ళు ట్రేడింగ్ కూడా జరుపుకునేవాళ్ళు. ట్రేడింగ్ జరుపుకునేవాళ్ళంటే అప్పట్లో పంటలు కూడా వాడేవాళ్ళు. ఏ పంట వేసేవాళ్ళు అంటే బాగా పత్తి, కాటన్ వేసేవాళ్ళు. ఈ కాటన్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియాని ఒక టాప్ లెవెల్‌లోకి తీసుకెళ్ళింది అప్పట్లో. ఎందుకు? మనం మాత్రమే ఇది ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. మనం, ఈజిప్ట్ వాళ్ళు తప్పితే ఎవరు ప్రొడ్యూస్ చేయలే. తర్వాత సిల్క్ కూడా ఇండియానే బాగా ప్రొడ్యూస్ చేసేది. సో ఈ కాటన్ ఉండడం వల్ల మనకి ఇండియా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎక్కువ ప్రొడక్షన్ ఇండియా నుంచి జరిగేది. సో వీళ్ళకున్న అతి పెద్ద బలం ఎవరికి? ఈ చోళులకి. చోళాస్కున్న అతి పెద్ద బలం వాళ్ళ నేవల్ పవర్. నేవీ. వాళ్ళకున్న నేవీ ఎవరికి లేదు అప్పట్లో. నేవీ పవర్. వాళ్ళకి ఎక్కువ నేవీ పవర్ ఉంది. వాళ్ళ పోర్ట్ చుట్టూ అంటే వాళ్ళ రాజ్యాల చుట్టూ నేవీ ఉండేది. ఎవడైనా యుద్ధం చేయాలంటే భయపడిపోయేవాడు. భూమి మీద యుద్ధం చేసేవాళ్ళు, నీళ్ళలో కూడా యుద్ధం చేసేవాళ్ళు. సో అది ఈ ఇది చోళాస్ గురించి. ఇప్పుడు పాండ్యన్స్ గురించి చూద్దాం. పాండ్యన్స్. ఇప్పుడు పాండ్య అంటే ఏంటి? నాట్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు ఎక్కడ పరిపాలించారంటే వీళ్ళు కూడా తమిళనాడుని రూల్ చేసేవాళ్ళు. వీళ్ళ క్యాపిటల్ మధురై లొకేటెడ్ ఇన్ తమిళనాడు, మధుర లొకేటెడ్ ఇన్ యూపీ. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. క్యాపిటల్ మధురై. ఎక్కడయ్యా అంటే మధురై ఎక్కడ ఉందంటే వాగాయ్ రివర్ ఒడ్డున ఉంటుంది. వాగాయ్ రివర్. మరి ఇది కోల్కతా ఏ నది ఒడ్డున ఉంది? హుగ్లీ. వారణాసి గంగా. అలా ఇంటర్లింక్ చేసుకుని చదువుకుంటూ ఉండాలి ఇది వచ్చినప్పుడు, ఇలా నదులు పక్కనే వచ్చినప్పుడు. సో ఈ మధురైని క్యాపిటల్గా చేసుకొని పాండ్యాలు పరిపాలించారు. వీళ్ళ క్యాపిటల్ ఇది. ప్రతి ఒక్కదానికి ఒక సింబల్ ఉంది కదా. చేరాస్కేమో బౌ అండ్ యారో. ఇది చోళాస్కేమో టైగర్. వీళ్ళకి వచ్చింది ఏంటి అంటే ఫిష్ వీళ్ళది. సో ఇంకేంటిది? వీళ్ళకున్న ఒక స్పెషల్ స్కిల్ ఏంటంటే పర్ల్ ప్రొడక్షన్. పర్ల్ అంటే ముత్యాల ప్రొడక్షన్. ముత్యాలను బాగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో వీళ్ళ గురించి మెగస్తనీస్ అంటే ఎక్కడ వస్తాడు? మెగస్తనీస్ మౌర్య వంశం దగ్గర వస్తాడు. మౌర్య. సో మెగస్తనీస్ రాసిన బుక్ ఏంటి? ఇండికాలో వీళ్ళ గురించి రాశారు. ఏమని రాశారంటే ద ఫేమస్ ఫర్ దేర్ పెర్ల్ ట్రేడ్ అని మెగస్తనీస్ ఎవరి గురించి రాశాడు అంటే పాండ్యా గురించి రాశాడు. సో ప్రతి ఒక్కడికి అప్పుడు తమిళనాడు అంటే కన్ఫర్మ్గా పోర్ట్ సిటీ ఒకటి ఉండాలి కదా. అదే చౌరాస్కి ఏముంది? ముజిరి అనేది ఉంది. ముజిరి అండ్ మురుచి అండ్ తొండి ఉన్నాయి. సో అదే చోళాస్కి పుహార్ అనే పోర్ట్ సిటీ ఉంది. అలాగే ఈ పాండ్యన్స్కి ఉన్న పోర్ట్ సిటీ ఏంది అంటే కోర్కాయ్ అనే పోర్ట్ సిటీ వీళ్ళకు ఉంది. సో వీళ్ళు ఎంత ధైర్యం చేశారంటే ఫారెన్ ట్రేడ్ చేశారు. ఫారెన్ ట్రేడ్ ఎవరితో చేశారు అంటే డైరెక్ట్గా రోమన్ ఎంపైర్తో ట్రేడ్ చేశారు. సో రోమన్ వాళ్ళతో ట్రేడ్ చేసింది వీళ్ళే. ఫస్ట్ మన ఇండియా నుంచి రోమన్ ఎంపైర్స్తో ట్రేడ్ చేసింది పాండియన్స్. మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వెన్నీ, అదొకటి ఇంపార్టెంట్. వీటన్నిటిలో బాగా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళ సొసైటీ ఎలా ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఎలా ఫామ్ చేసుకున్నారని చెప్తే మనం ఇది అయిపోద్ది. సో వీళ్ళ సొసైటీ ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఏమనే రూలింగ్ క్లాసెస్ని ఏమనేవాళ్ళు అంటే అరాసర్ అనేవాళ్ళు. రూలింగ్ క్లాసెస్ అంటే ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు అరాసర్స్ అనేవాళ్ళు. ట్రేడర్స్ వర్తకుల్ని ఏమనేవాళ్ళు అంటే వైశ్యార్ అనేవాళ్ళు. రిచ్ క్లాసెస్ అంటే ధనవంతులు ఏమనేవాళ్ళు అంటే వెల్లలార్. ఇది ఇంపార్టెంట్. రిచ్ క్లాసెస్ని ఏమనేవాళ్ళు వెల్లలార్. ఇంకా లోయర్ క్లాస్ లేబర్స్ స్లేవ్స్ని ఏమనేవాళ్ళు స్లేవ్స్ని కడైసియార్ అనేవాళ్ళు. కడైసియార్ ఆర్ అడిమై అనేవారు లోయర్ క్లాసెస్ని. ఇంకా ఆర్డినరీ పీపుల్ని ఏమనేవారు? ఆర్డినరీ ప్లౌమ్యాన్ అంటే ఏంటి? నాగలు దున్నేవాడు. ఆర్డినరీ ప్లౌమ్యాన్ ఏమనేవాళ్ళు అంటే ఉజావూర్ అనేవారు. ఆర్డినరీ ప్లౌమ్యాన్ని ఉజావూర్ అనేవాళ్ళు. సో
సో, అప్పట్లో కొన్ని టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. అప్పట్లో కొన్ని టైటిల్స్ ఎలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రిచ్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారనుకో, రిచ్ క్లాస్ వేరు, రిచ్ ల్యాండ్ ఓనర్స్ వేరు. డబ్బులు ఎక్కువ ఉన్నవాడు, భూమి ఎక్కువ ఉన్నవాడు. రిచ్ క్లాస్‌ని ఏమనేవాడు? వెల్లలూరు అనేవాళ్ళు. వెల్లలార్. కానీ రిచ్ ల్యాండ్ లార్డ్స్‌ని గాని, ల్యాండ్ ఓనర్స్ ఎక్కువ భూములు ఉన్నవాడిని ఏమనేవాళ్ళంటే మూవేందర్ వెల్వన్. మూవేందర్ అంటే ఏంటి? తెనాయ్ హెడ్, అది గుర్తుండాలి. మూవేందర్ అంటే తెనాయ్ హెడ్. తెనాయ్ అంటే ఏంటి? భూమిని డివైడ్ చేసేవాడు. అంటే ఒక ఏరియా మొత్తాన్ని డివైడ్ చేసి దాని మీద హెడ్ ఉండేవాడు. సో, అలా గుర్తుపెట్టుకోవాలి. సో, మూవెండలెవన్ అనేవాళ్ళు. మూవెండవెలాన్ ఆర్ అరియార్ అనేవాళ్ళు. ఆర్ఐఆర్ అనేవారు ఎవరిని? ఈ రిచ్ ల్యాండ్ ఓనర్స్ని. సో, వీళ్ళ గవర్నమెంట్ ఎలా ఉండేదంటే మోనార్కియల్. మోనార్కియల్ అంటే ఏంటి? హెరిడిటరీ కింద వచ్చేసేది రాజ్యం. వాడు మాత్రమే రూల్ చేసేవాడు, ఎవడ మాట వినేవాడు కాదు. మోనార్కియల్ గవర్నమెంట్ కాదు. సో, అది రేపు ఒక్క లెసన్ చెప్పుకుంటే ఇది ఎన్జెంట్ అయిపోద్ది. ఓకే దెన్, బాయ్.